సూర్య గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ కూడా బాగుంది. అందరూ వాళ్ళ రోల్కి తగ్గట్టు చేశారు. ప్రొడక్షన్ కానీ అంతా చాలా బాగుంది ఓవరాల్గా. అంటే ఆ ఇల్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పటికీ ఆ ఇల్లు నా కళ్ళ ముందు ఉంది. సో ఆ ఇల్లు మాత్రం ఎందుకో ఏదో ఒక రోజు అవుతుందని నాకు ఫీలింగ్. చాలా సూపర్ బ్యాలెన్స్ ఉంది, అంత బాగుందండి. ఓవరాల్గా అయితే ఫస్ట్ హైలైట్ ఆఫ్ ద మూవీ సూర్య గారు. అండ్ ఆల్సో ప్యారలల్లీ చెప్తా మదర్ అండ్ సన్ సెంటిమెంట్, అది ప్రతి అందరికి అదే చెప్తున్నా, చాలా మంచిగా చూపించారు. అది హీరోయిన్ వాళ్ళ రోల్కి తగ్గట్టు చేశారు. సో ఎస్, డాన్సింగ్ మంచిగా చేశారు. ఆ బబ్లీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ జోవియల్ క్యారెక్టర్, అది మంచిగా చేశారు. అరే యాక్షన్ మూవీ కూడా చూస్తాం. ఇది వేరే జానర్, ఇది కూడా ఈ జానర్కి తగ్గట్టు ఉంది. సో దానికి దీనికి కంపారిజన్ లేదు. బట్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ మూవీ. ఓవరాల్గా ఒక సాటిస్ఫైడ్ ఎఫర్ట్, ఒక సాటిస్ఫైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మంచి సినిమా అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఇది జానర్ అంటే డ్రామా సెంటిమెంట్ అని చెప్తా. ఒక్కటే మూవీలో అది ఏంటంటే కొంచెం చీటింగ్ ని గ్లోరిఫై చేసినట్టు అనిపించింది. అంటే చీటింగ్ చేసిన దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా. అది ఒక్కటి నాకు నచ్చలేదు. ఆ ఒక్క ట్రాక్ నాకు అనవసరం అనిపించింది. బట్ ఓవరాల్ గా ఓకే. ఆ ఏజ్ గ్యాప్ ని ఆక్వర్డ్ గా చూపించలేదు. ఆ ఏజ్ గ్యాప్ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ఉంది. సో బాగుంది. అంటే మనకి ఎక్కడ ఆక్వర్డ్నెస్ అనిపించదు. అది వేరే జానర్, ఇది వేరే జానర్ కదా. అది కొంచెం క్రైమ్ లాంటిది, అది వేరే జానర్, అది కూల్. ఇది అట్లా కాదు, ఈ జానర్ కి తగ్గట్టు ఉంది ఇది.